హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Jyothi 2006 ఛానల్. ఇంట్లో దోసపిండి లేదా? మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలా అని ఆలోచించి ఏ ఉప్మా కోసమో బొంబాయి రవ్వ డబ్బా వెతకండి. ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో మంచి హోటల్ టేస్ట్ గల రవ్వ దోశను ప్రిపేర్ చేసుకుందాం. అవునండి, మీరు విన్నది నిజమే, అచ్చంగా రవ్వ దోశే. అది ఎలాగో తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. క్రిస్పీగా ఇంకా టేస్టీగా ఉండే రవ్వ దోశలు వేసుకోవడం చాలా ఈజీ అండి. వీటిని కొబ్బరి చట్నీతో తింటే ఆ రుచే వేరు. ఇప్పుడు పిండిని ఎలా కలుపుకోవాలో చూద్దాం. 1 కప్పు బొంబాయి రవ్వ, అంటే అదే మన ఉప్మా రవ్వ అండి. ఉప్మా చేయకుండా రవ్వ దోశ చేసేసుకుందాం. 1 కప్పు ఉప్మా రవ్వకు 1/2 కప్పు మైదా పిండి, మరో 1/2 కప్పు బియ్యం పిండి, ఇంకా కొంచెం ఫ్రెష్ క్రీమ్, ఇవన్నీ కొంచెం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. మొత్తం 3 మిక్స్ అయిపోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ముందుగా 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మిరియాల పొడి, కొంచెం ఇంగువ, ఇవి కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకుందాం. ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు చాలా చిన్నగా తరిగి పెట్టుకోవాలండి. వీటితో పాటు కరివేపాకు ఆకులు, ఇంకా కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాము, అవి కూడా వేసేసుకున్నాం. రుచికి సరిపడ్డ ఉప్పు, ఇంకా మీకు నచ్చితే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ ఈ విధంగా బాగా చేతితో కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వరకు మజ్జిగ తీసుకున్నాను, ఇది వేసేసుకుందాం. మజ్జిగ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. 1 కప్పు మజ్జిగ వేసుకున్నాను, ఇంకా ఇంకొక కప్పు వాటర్. ఇది కలుపుకొని చూద్దామండి. బాగా పలుచగా ఉండాలి, సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం నీళ్ళు కూడా వేసుకున్నాను. బాగా ఈ విధంగా మనకి వీడియోలో చూపిస్తున్నట్లుగా పలుచగా ఉండాలి. అప్పుడే రవ్వ దోశ చాలా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకున్నాను. పెనం వేడెక్కిన తర్వాత కొంచెం చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇలా వేయడం వలన దోశ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా దోశను పోసుకోవాలి. మామూలుగా దోశ అయితే ఒక దగ్గర వేసుకొని స్ప్రెడ్ చేస్తాము, కానీ ఇక్కడ అలా కాదు. ఎక్కడెక్కడ గ్యాప్స్ వస్తాయో అవన్నీ ఫిల్ చేస్తూ ఈ విధంగా వేసుకోవాలి. ఎందుకంటే అది పలచగా ఉంటుంది కాబట్టి బ్యాటర్ మనకి వేయడానికి అవ్వదు, కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలండి. కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకుందాం. కొద్దిసేపు అది అలాగే కాలనివ్వండి. చూడండి ఫ్రెండ్స్, అది హై ఫ్లేమ్లోనే ఉండాలి. కొంచెం కాలిన తర్వాత ఆ పైన పచ్చిగా ఏదైనా పిండి ఉండిపోతుందేమో, కాబట్టి దాన్ని అలాగా లాగి స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు అది ఉడికిపోయి ఉంటుంది, తీసేద్దాం. ఆ విధంగా ఈజీగా మనకి రవ్వ దోశ, క్రిస్పీ రవ్వ దోశ రెడీ అయిపోతుందండి. చూడండి, ఎంతో ఈజీ. ఒక 5 మినిట్స్ అంతే. మళ్ళీ వేస్తున్నాను చూడండి. ముందుగా ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేసుకోవడం,
తర్వాత ఆ బ్యాటర్ని ఆ విధంగా వేసేసుకోవడమే. మనం వేస్తున్న కొద్దీ ఆ విధంగా ఫామ్ అవుతుంది దోశ. దాన్ని అలా కవర్ చేస్తూ చుట్టూ వేసుకుంటే సరిపోతుంది. ఇది ఎప్పుడు హై ఫ్లేమ్లోనే మనం చేసుకోవాలండి. ఈ విధంగా ఎంత పలుచగా ఉంటే అంత సన్నంగా క్రిస్పీగా మనకు దోశ వస్తుంది. హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం దాని మీద మళ్ళీ ఆయిల్ వేసుకుందాం. మళ్ళీ ఏదైనా పచ్చిగా ఉంటుందేమో కాబట్టి ఒకసారి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే ఆ పచ్చిగా ఉన్నదంతా కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు బాగా కాలిపోయినట్టుంది, చూద్దామండి. అంతే, తీసేసుకొని ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీ కదా. ఇప్పుడు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చట్నీకి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఉప్పు, వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, వీటన్నిటిని గ్రైండ్ చేసేసి పచ్చడి చేసేసుకున్నానండి. ఆ చట్నీతోటి ఈ క్రిస్పీ రవ్వ దోశ తింటే అసలు నిజంగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీరు కూడా నాలాగా ట్రై చేసి అది ఎలా వచ్చిందో చెప్పండి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.